సో, ఈరోజు మనము మొదటి కొరింథీ 5 అధ్యాయము 6-8 వరకు ఎవరైనా చదవగలరా? మొదటి కొరింథీ 5 అధ్యాయము 6-7 వరకు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయునని మీరెరుగరా? మీరు పులిసిన పిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. థ్యాంక్ యూ సిస్టర్. సో, ఇక్కడ మనం ఏమి హెచ్చరించబడుతున్నామంటే, పాతదైన పులి పిండిని మీరు తీసి పారవేయుడి. ఇది ఒక క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ దినాల్లో మనము సిల్వను ధ్యానిస్తూ, ఇది ఒక ఒక గ్రేట్ ఈవెంట్ నిజమే. దేవుడు మన కొరకు సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు తన ప్రాణం పెట్టుట. అయితే అదొక హిస్టారికల్ ఈవెంట్ గా మిగిలిపోకూడదు కాదు కానీ సిలువ అనేది ఒక క్రైస్తవుని జీవితంలో అది దినము దాని యొక్క శక్తి మన జీవితంలో ఆపరేట్ చేయాల్సింది. దానిని మనం అన్వయించుకోవాల్సింది. లేకుంటే ఎంతో తేలిగ్గా ఈ పాతదైన పులి పిండి మన జీవితాల్లోనికి రాగలదు. ఎందుకంటే మన శక్తితో మనం బ్రతికేది కాదు ఈ క్రైస్తవ జీవితం. ప్రతి దినము ఆ మన కొరకు వధింపబడిన క్రీస్తు ప్రభు యొక్క ఆ రక్తం మన జీవితాల్లో అది మనలను దినము కూడా మనలను నూతన పరుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పబడింది ఏంటంటే ఆ పాతదైన, ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనా కూడా అది మొత్తాన్ని పాడు చేసేస్తుంది. అది కొంచెంగా మన హృదయాల్లో స్టార్ట్ అవ్వచ్చు. ఇదే క్రీస్తు ప్రభు ఇంకొక దగ్గర ఏం చెప్పారంటే లూకా 12:1 ఎవరైనా చదవగలరా? ఆయన కూడా అక్కడ కూడా అంటారు, మీ మధ్యలో పులిసిన పిండి లేకుండగా జాగ్రత్త పడండి అని శిష్యులతో చెప్పినప్పుడు ఎవరైనా చదవగలరా? లూక్ 12:1 లాస్ట్ పోర్షన్. అంతలో ఒకనికొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఓకే, పరిసయ్యుల వేషధారణ అన్న పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. సో అది మనకి ఒక వార్నింగ్, యేసుప్రభు ఇచ్చిన ఒక వార్నింగ్. ఆ దినాన శిష్యులకి ఇచ్చారంటే అది మనకి కూడా అది ఎంతో వర్తిస్తుంది ఈ దినాలలో. ఆ పులిసిన పిండి అనేది పరిసయ్యుల యొక్క వేషధారణను చూపిస్తుంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు నీతిమంతులు అని చూపించుకునే వాళ్ళు అన్నమాట. దేవుని వాక్యాన్ని నమ్ముతున్నట్లుగా చూపించుకునేవాళ్ళు కానీ నమ్మేవాళ్ళు కాదు. సో ఈ పులిసిన పిండితో మన మన మనసు కూడా పోల్చబడింది. ఎందుకంటే చిన్నది కొంచెమైనా కూడా అదేమవుతుంది, కొంచెము మన ఆత్మీయ జీవితాన్ని అంతటినీ కూడా పాతగా చేసేయగలదు. ఏ పాత స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించాడో ఆ పాత స్థితిలోనికి మనల్ని తిరిగి ఈ కొంచెమైన పులిసిన పిండి లాంటి మనసు మనలో ఉంటే మనము ఆ పాత స్థితికి చాలా త్వరగా వెళ్ళిపోగలము. ఎందుకంటే ప్రభు మనల్ని రక్షించింది మన బలహీనతల నుంచి, మన పాపం నుంచి, మన అపవిత్రత నుంచి విడిపించారు. కానీ ఈ నేచర్ ఎప్పుడు కూడా మనలో ఒక బ్యాటిల్ లాగా ఉంటుంది. ఇది ఒక యుద్ధ భూమి లాంటిది. క్రైస్తవుని హృదయము ఇస్ లైక్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. ఆ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే కొంచెము మనం ఎలో చేస్తే పులిసిన పిండిని అది మనలను మొత్తాన్ని కూడా పులియ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమని ఆయన మనకి రిమైండ్ చేస్తున్నారంటే 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన దాన్ని తీసి. ఆల్రెడీ మనల్ని అలా
దేవుడు చేశాడు. ఆయన ఇమేజ్ లో మనల్ని చేశాడు. ఒక శ్రేష్టమైన వారిగా మనల్ని చేశాడు. మనల్ని పాడు చేసింది ఏంటి అంటే ఇన్హరెంట్ సిన్ఫుల్ నేచర్, అది మనలో ఉన్న స్వభావ సిద్ధముగా దావీదన్నట్లు నా తల్లి గర్భమునందే నన్ను పాపంలో నన్ను గర్భం ధరించింది. సో ఆ మనము దేవుని దృష్టిలో మనము నిజంగా ఆయన ఇమేజ్ లో మనం సృష్టించబడినాం. కానీ ఆ క్రొత్త ముద్ద మనం అవ్వాలి అంటే ఆ పాతదైన దాన్ని మనం తీసేయాలి. క్రొత్తదనము అనేది మనకు అందరికి చాలా ఇష్టం. సో ఆ పాతది ఏంటి మన జీవితంలో ఒకవేళ ఆత్మీయ జీవితాన్ని తీసుకుంటే ఒక్కొక్కసారి మన ఆచారాలు, మన దేవుని యెడల మనకు ఉండాల్సిన భక్తి కంటే ఆచారాలు మనల్ని ఆ యొక్క పై చేయిగా ఉంటాయి. సో ఆచార సంబంధమైన భక్తి అంటే మన ప్రార్థనా జీవితంలో దినదినము ప్రభువా అన్నప్పుడు ఆ రిలేషన్‌షిప్ ఫీల్ అవ్వగలుగుతున్నామా? ప్రార్థన చేసేటప్పుడు ఆ శక్తి నేను పరలోకమందున్న దేవునితో నేను మాట్లాడుతున్నాను అన్నట్లుగా మాట్లాడుతున్నామా? లేదా ఏదో అలవాటు ప్రకారం అలా ఉచ్చరించేసి క్యాజువల్‌గా మాట్లాడుతున్నామా? సో ఇది కూడా మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నిజంగా ఒక ఒక పెద్ద వ్యక్తితో సపోజ్ మీ ముందున్నారు. వచ్చారే అనుకోండి. లేతే మీరు ఆయన దగ్గరికెళ్లారనుకోండి. ఒక్కొక్క మాట మనం చాలా వెయి చేసుకొని మాట్లాడతాం. అంటే చాలా జాగ్రత్తగా అట్టర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో క్యాజువల్‌గా మాట్లాడేయి. పైగా ప్రిసైజ్‌గా మాట్లాడుతున్నా. ఏం చెప్పాలనుకుంటున్నాను నేను ఆయనకి. నాకున్న సమయం కొంచెమే. కాబట్టి ఆ సమయంలో నేను చెప్పాలనుకున్నది చెప్పాలి. మనం ప్రభు దగ్గరికెళ్ళినప్పుడు దేవుడు మనకు ఆ స్వాతంత్రం ఇచ్చారు. ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, ఏ స్థితి అయినా ఆయన దగ్గరికి మనం వెళ్ళొచ్చు. మనకు అలాంటి ఆహ్, ఏమి గూడా మనకి అడ్డంకులు, ఆటంకాలు లేవు. సో, మనము ఆ దేవునితో కనెక్ట్ అయ్యే విషయంలో అది మన రిలేషన్‌షిప్ దేవునితో ఏదో క్యాజువల్‌గా ఉందా? లేకపోతే మనం నిజంగా అలా ఆ రిలేషన్‌షిప్ కలిగి ప్రార్థన చేసినప్పుడు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 5 మినిట్స్ యూ ప్రే, 5 నిమిషాలు ప్రార్థన చేసినా కూడా దాని యొక్క శక్తిని మీరు చూస్తారు. ఎందుకంటే దేవునితో మనము మాట్లాడుతున్నాము. అలాగే ఒక్కొక్కసారి ఆత్మీయంగా ఉంటాము. బయటికి నీతి కలిగిన వారిగా ఉంటాము. కానీ లోపల ఒక కష్టమైన స్వభావం ఉంటది. ఎవరి మీదైనా కానీ, ఏ విషయంలోనైనా కానీ క్షమించలేని మనసు. అనేక సార్లు నేను క్షమిస్తాను అంటాము. సమ్‌వేర్ డీప్ ఇన్ అవర్ హార్ట్స్ అది ఆ చేదైన వేరు కనపడతానే ఉంటది. ఎందుకంటే అందుకే మన యాక్షన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. మన మాటలు డిఫరెంట్‌గా ఉంటాయి. తెలియని రీతిగా కోపపు మాటలొచ్చేస్తాయి. అసహనపు మాటలొస్తాయి. అది కుటుంబంలో కానీ, బయట కానియండి. సో, దీని విషయంలో కూడా ప్రభు ఏమన్నాడు? మీరు జాగ్రత్త పడండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం నిజంగా దేవునితో క్లోజ్ వాక్, దగ్గరైన నడకను మనం నడవాలి అంటే, ఇది మనకెంతో అవసరమైనది. దేవుని వాక్యాన్ని ఒక అంటే ఆచారపూర్వకంగా చేయొద్దు. ఒక్క వచనం చదివినా కూడా అది నిజంగా అది ఎంత శక్తినిస్తదంటే, ఎంత బలాన్నిస్తదంటే, అది మనకు అర్థమైనప్పుడు ఎందుకంటే అది జీవము గల దేవుని మాట. సర్వ సృష్టికర్త అయిన మాట. అది ఎన్నడూ గూడా కొట్టివేయబడని మాట. జరగకుండా ఉండని మాట. ఏం చెప్పారంటే, ఆకాశము, చంద్రుడు, సూర్యుడు ఉన్నంత కాలము, అది ఉన్ననంత వరకు నా నిబంధన ఉండకుండా మానదు అనే విషయాల్లో ఉంటుంది. సో, అంత చివరి వరకు ఆ దినాలు ఎప్పుడు రాబోతున్నాయి? సూర్యుడు, చంద్రుడు ఉండని కాలం ఎప్పుడు రాబోతుంది? వెన్ ద వరల్డ్ ఎండ్స్. లోకం ఉన్నంత కాలము వాటి పనిని అవి చేస్తూనే ఉంటాయి ప్రభు ఆజ్ఞ ప్రకారం. అది ఉండనంత వరకు నా నిబంధన మీతో ఉండకుండా మానదు. అంత మాట చెప్పిన దేవుని యొక్క మాటల్ని మనం ఎలా నమ్ముతున్నాం? ఎలా దానిని వెంబడిస్తున్నాం? దీని విషయంలో మనం యథార్థంగా ఉన్నామా? అందుకే అక్కడ ఏమని రాసిందంటే 8వ వచనంలో
కనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో నేను నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించు. ఆ నిష్కాపట్యము సత్యం అనేవి నిజంగా బిగ్గెస్ట్ ట్రెజర్ ఆ క్రిస్టియన్ కెన్ హ్యావ్. అది ఒక క్రైస్తవుని జీవితంలో ఒక ధన నిధి. మన మాటలు కానీ, మన యాటిట్యూడ్ కానీ, మన తలంపులు కానీ, మన వేషధారణ కానీ, మన ప్రతి విషయంలో మనం మన దైనందిన జీవితంలో ఇవి మనం నిజంగా ఈ రెండింటిని ఫాలో అవ్వగలిగితే, ఒక అడుగు తీసి ఒక అడుగు వేసినప్పుడు ఈ 2 మాటలని పలుకుదాం మనం. నిష్కపటమైన జీవితం, సత్యం. ప్రభువా నీ సత్యం నాలో ఉండాలి. నిష్కపటమైన మనసు నాకు కావాలి. అలా మనం నిజంగా ఒక ఆసక్తితో దేవుని దగ్గర తప్పకుండా అది మనకిస్తాడు. ఎందుకంటే అది చెయ్యటానికే ప్రభువు మన కోసం ఒక పశువు వలె వధింపబడ్డాడు. ఆయన రక్తంలో ఆ శక్తి ఉంది. ఆయన చేసిన ఆ గొప్ప కార్యములో ఆ శక్తి ఉంది. సో లెట్ దట్ బి అవర్ డిజైర్. ప్రభా ఆ నిష్కాపట్యము, సత్యము అనే ఆ నేచర్ తో నేను దీనిని ఆచరించాను. సో ఇది ఒక రోజు ఒక పండగని కాదు, లేకపోతే ఒక దినము కాదు, ఒక సీజన్ కాదు, ఒక లెంట్ సీజన్ మాత్రమే కాదు. కానీ ఇది దినము మన జీవితంలో ఎంతో అవసరమైనది. సో కాబట్టి ఇది మనం ఒక ప్రార్థనగా మనము చేద్దాం. ఎందుకంటే ఏషియాలో కూడా ఏమనుందంటే, వీరు తమ పెదవులతో నన్ను ఆనర్ చేస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. అలాంటి మాట దేవుడు మన గురించి చెప్పకూడదుగాక. అంటే అలాంటి పాసిబిలిటీ ఉంది. సార్ ప్రార్థన చేస్తాం. ఏదో మనం మాట్లాడతామే కానీ ఆ స్పిరిట్ కానీ ఆ శక్తి కానీ మనం ఫీల్ అవ్వం. ఏదో మాట్లాడుతా ఉంటాం. అలా కాకుండా సత్యంతో సత్యవంతుని దగ్గరికి నేను ఓకే. సో మన ఎఫర్ట్స్ మీద కాదు కానీ ఆయన శక్తి మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకిది సాధ్యపరుస్తాడు. అయితే దేవుడు చెప్పినట్లు ఆ పాతదైన పులిపిండిని మీరు తీసి పారవేయండి. ఎందుకు తీసి పారవేయమన్నారు? క్రీస్తు అను మన పస్కా పశువు వధింప. ఇంతే కాక తీసి పారవేయమంటున్నారు. ఇంతే కాక అంటే దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్. మనం తీసేయమనడానికి కారణం ఏంటి? బలం ఏంటి? దానికి మనకు ఒక సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఏంటి? ఎందుకంటే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడాలి. దీని గురించి మీరు తర్వాత చదవండి. నిర్గమాకాండం 12, 13 అధ్యాయాలు మీరు చదివితే అసలు దానిని దేవుడు ఎలా దానిని పెట్టారు? ఎందుకు పెట్టారు? ఎంత ట్రెడిషనల్ గా వాళ్ళు చేసేవాళ్ళంటే దేవుడు చెప్పిన ప్రతి మాటని వాళ్ళు ఒబే అవటంలో ఇలాంటి ఎక్స్టర్నల్ థింగ్స్ లో మాత్రం ఎక్కడ ఇశ్రాయేలీయులు తప్పించలేదు. చాలా జాగ్రత్తగా చేసేవారు. చేస్తూ బట్ హృదయం మాత్రం సరిగ్గా లేకుండా బతికారు. దేవునికి లోబడిన జీవితాలు, వాళ్ళకి ఇష్టమైన పద్ధతులు, వాళ్ళకి ఇష్టమైన ఆచారాలు ఇవి ఏవి వదిలిపెట్టలేదు. కానీ చేయటం మాత్రం ఆయన చెప్పినట్లు అది ఎలా దాన్ని వాళ్ళు వధించాలి, ఎలాంటి దాన్ని తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా దానిని కడగాలి మాత్రం చక్కగా చేసేవాడు. దేవుడు చెప్పినట్లు వాళ్ళు చేశారని బైబిల్లో రాయబడింది. కానీ అలాంటి వారితోనే దేవుడు మరలా చెప్తున్నారు, ఆ పాతదైన పులిపిండిని మీరు తీసి పారవేయండి. చాలా పాసిబుల్ రిలీజియస్ గా ఉంటూ మనలో నిష్కాపట్యం లేని స్థితి, సత్యం లేని స్థితి ఉండడం, కనపడటం చాలా పాసిబుల్. కాబట్టి ఇది దేవుడు మనకిచ్చిన మరి ఒక హెచ్చరిక ఏంటంటే అది మీలో లేకుండా మీరు చూడండి. మన కొరకే వధింపబడిన పస్కా పశువు ఎలాంటిదంటే అది మన ప్లేస్ లో ఆయన మన కొరకు వధింపబడ్డారు. ఒక సబ్స్టిట్యూట్ గా ఆయన చేశారు. ఆయన వాళ్ళు చెప్పినప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేవాళ్ళు ఇశ్రాయేలీలకి.
ఒక ఏడాది ఏ బ్లెమిష్ లేని మంచి దానిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బైబిల్లో ఉంది. 13:8 ఎవరైనా చదవగలరా? 13:8. మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను. సో యుగాంతములకు ముందే యుగములు ఏర్పడక ముందే దేవుడు దీనిని ఏర్పాటు చేశాడు. క్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు బలి అర్పింపబడనై ఉన్నారు అనేది అది ఎన్నడో అది మన కొరకు చేయబడింది. అది సెలెక్ట్ చేశారు. ఒక సాక్రిఫైస్ ఇస్రాయేల్ చేస్తే ఆయన పాపానికి సాక్రిఫైస్ అవుతుంది. ఆయన పాపానికి అది సరిపోతుంది. మరి మనందరి పాపాలకి, లోక పాపాలకి సరిపోయే ఒక బలి పశువుగా, పస్కా పశువుగా క్రీస్తు వధింపబడాలని తండ్రి ముందుగానే దానిని ఏర్పాటు చేసి ఉంది. అంతేకాకుండా ఆ స్పాట్లెస్ ఆఫ్ గాడ్ ఎవరు? దేవుడే, యేసు ప్రభువే. ఆయనే అలాంటి ఎంత ట్రై చేశారో పిలాతే కానీ, ఆయన చుట్టూ ఉన్న ఆ కాన్సులేటే కానీ ఎంతో ప్రయత్నం చేస్తారు. ఏ రకముగానైనా నువ్వు తప్పు పట్టుకొనవలనని ప్రయత్నం చేశారు. కానీ వారు కనుగొనలేకపోయారు. ఎంత చక్కటి మాటలు! ఎన్ని మాటలు అన్నారు! ఎంతమందో ఎన్నో నిందలు తీసుకొచ్చారు, అబద్ధాలను తీసుకొచ్చారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ అంత లర్న్డ్ పీపుల్ మధ్యలో వాళ్ళు దానిని ప్రూవ్ చేయలేరు. ఎంత సత్యవంతుడైన దేవుడు మన దేవుడు. సో ఒక ఒక మ్యూజియం లోనంట ఒక అంటే క్లే తో చేయబడిన ఆర్టికల్స్ పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత చేసినా కూడా ఒక చిన్న ఎక్కడో ఒక బీటనో అక్కడ ఒక క్రాక్ ఒక స్మాల్ ది కనపడవచ్చు. బికాస్ ఇట్స్ మేడ్ ఆఫ్ క్లే. సో వాళ్ళు దాన్ని ఏం చేస్తారంట దాన్ని పెట్టినప్పుడు మ్యూజియంలో డిమ్ లైట్ లో పెడతారంట. వచ్చి చూసే వాళ్ళు కానీ కొనే వాళ్ళు కానీ దానిని చూడకుండా ఉండాలి. అది వాళ్ళకి అంత క్లియర్ గా కనపడకూడదు అని అలా పెడతారంట డిమ్ లైట్. కానీ కొనే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్లి సన్లైట్ లో పెట్టి మరీ చూస్తారంట. దీనికి ఏమైనా ఉందా, లేకపోతే దాన్ని వాళ్ళు దేంతోనైనా దాన్ని దాచిపెట్టి ఉండొచ్చు. అంటే ఒక కలరింగో ఒక ఇదో ఒకటి వేసి ఒక ఆర్ట్ వేసో ఏదో ఒక రకం. కానీ అదంతా వాళ్ళు చూసినప్పుడు ఆ సన్లైట్ లో ఆ చిన్న చిన్న కూడా కనబడతాయి. సో మనము మనల్ని దేంతోనో మనం కప్పిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని నీతి సూర్యుని యొక్క వాక్య వెలుగులో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు అది చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతుంది. అది చాలా మనల్ని క్లియర్ గా కరెక్ట్ చేస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనతో మాట్లాడుతుంది. అబ్రహాము ఇసాకు నడిపించడానికి వెళ్ళినప్పుడు ఇసాకు ఒక మాట అడుగుతాడు, తండ్రి అన్నీ నువ్వు రెడీ చేసావు కానీ గొర్రె పిల్ల ఏది? వేర్ ఇస్ ద ల్యామ్? లోకానికి ఉన్న క్వశ్చన్ అది. పాపాన్ని తీసేసే గొర్రె పిల్ల ఏది? అన్ని ఉన్నాయి, గొర్రె పిల్ల ఏది అని అడుగుతాడు ఇసాకు. ఇప్పుడు అబ్రాహాము యెహోవా ఈరే, నిజంగా యెహోవా ఈరే ఆయన చూసుకున్నాడు కాబట్టి మన కొరకు ఆ పస్కా పశువు క్రీస్తు పస్కా పశువుగా వధింపబడ్డారు. ఆ సబ్స్టిట్యూట్ గా ఆయన అయ్యారు. అదే కొండ మీద దేవుడు మన కొరకు సిలువలో ఆయన వధింపబడ్డారు. అదే మనకు శక్తి, అదే మన బలం. ఆ గొర్రె పిల్ల గురించి యేసు ప్రభు తన మినిస్ట్రీ టైంలో జాన్ ద బాప్టిస్ట్ చెప్తాడు, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. లోక పాపంను మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించాడు. ఒకప్పుడు ఏది గొర్రె పిల్ల అన్న క్వశ్చన్ ఉన్న టైం నుంచి మనం చూస్తే క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇదిగో దేవుని లోక పాపంను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. సో దేవుడు మన కొరకు అంతా ఆయన మన కొరకు చేశారు. కాబట్టి ఇది చేసినప్పుడు వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దేవుడు.
దీనిని మీరు మీ తరములకు చెప్పండి. ఇదేదో ఈ ఒక్క తరానికి కాదు, ఈ ఒక్క సమయానికి కాదు. అంతేకాకుండా మరలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమంటారో తెలుసా? అవన్నీ మీకు రెఫరెన్సెస్ చెప్తే టైం అవుతుంది. మీరు కనాన్ దేశానికి వెళ్ళినప్పుడు, వాగ్దాన భూములోనికి వెళ్ళినప్పుడు మర్చిపోకండి. అక్కడ కూడా మీరు దీనిని ఆచరించండి. అక్కడ కూడా మీరు దీన్ని ఫాలో అవ్వండి. కాబట్టి ది ఏ కత్తి, శత్రువుని యొక్క కత్తి వారి మీదికి రాకుండా ఆనాడు చిందించబడిన రక్తము వారిని ఎన్నడూ విడిచిపెట్టలేదు. వారిని ఐగుప్తులో నుండి తీసుకొచ్చి ఆ విల్డర్నెస్ లో విడిచిపెట్టలా, అక్కడ వారి కష్టాలలో విడిచిపెట్టలా, వారి సడిగినప్పుడు గొణిగినప్పుడు కాదనలేదు. ప్రభు యొక్క రక్తము అంత శక్తి కలిగింది. అది మనలని, మన బలహీనతలను సహించే రక్తం. తిరిగి తిరిగి మనలను ఆయన వల్లే చేయాలని, క్రొత్తదైన ముద్దగా చేయాలని చేసే అంత శక్తి కలిగినది ప్రభు యొక్క రక్తం. కాబట్టి మీరు అప్పుడు మర్చిపోవద్దు. అప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకు కూడా చెప్పండి, ఎలాంటి పరిస్థితుల్లో ఈ రక్తం చిందించబడింది. ఒక సేయింగ్ ఉంది, ఆ దూత, మరణ దూత వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఎవరు ఉన్నారని చూడలేదు, కానీ ఆ ఇంటి మీద ఆ గుర్తు ఉన్నదా లేదా చూసి అంతే. ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు, అది మంచోడా కాదా, అతను ఏమైనా పాపం చేశాడా, దాచిపెట్టాడా, అది ఉన్నది చూస్తే మరణ దూత దాటి. సో మనము ఎలాంటి వారము అని కాదు, కానీ మన కొరకు కార్యం చేసిన దేవునిని బట్టి మనం తప్పకుండా రక్షించబడతాము. ఆ నిష్కాపట్యము, సత్యము అనేది మనలో, అది మనం చూస్తాం. ఎందుకంటే ఆయన చేసింది మన కొరకు, అవన్నీ మనకు ఇవ్వడానికి. అంతేకాదు, వారిలో ఎంత మార్పు వచ్చిందంటే దాని తర్వాత అది అది వారిని ఎలా తీసుకొచ్చింది? ఒక ఎర్ర సముద్రంలో నుండి తీసుకొచ్చింది, అరణ్యంలో నుండి తీసుకొచ్చింది, అరణ్యంలో వచ్చే శోధనలో కాపాడింది, తిరిగి వాగ్దాన భూమికి వాళ్ళని తీసుకొని వెళ్ళింది. కాబట్టి దేవుని యొక్క రక్తం మనల్ని విడిపిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. మన జీవిత యాత్ర మొత్తానికి సరిపోయే కృపను అది మనకి ఇస్తుంది. కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే, పాతదైన ఆ పులిపిండిని మీరు తీసి పారవేయండి. ఒక విలియం కూపర్ అని ఆయన, మనం పాడతాం, మన హింబుక్ లో ఉంది, ఇమానుయేలు రక్తం, దెర్ ఇస్ అ ఫౌంటైన్ ఫిల్డ్ విత్ బ్లడ్. ఆయన ఒకప్పుడు చాలా మెంటల్ స్ట్రెస్ లో, డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆయన ఈ పాట రాశారు. అందులో ఒక వచనం ఏంటంటే ఇంగ్లీష్ లో ఉంటది, డియర్ డయింగ్ lamb, thy precious blood shall never lose its power till all the ransom church of God are safe to sin no more. తెలుగులో దానికి చెప్పాలంటే అది కరెక్ట్ గా అంతే ట్రాన్స్లేషన్ లేదు, నేను తెలుగు పాటలో కూడా చూశాను. కానీ మా కొరకే వధింపబడిన ప్రియమైన దేవుని గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైన రక్తం, అది ఎన్నడూ దాని శక్తిని పోగొట్టుకుంది. ఎంతవరకు? విమోచింపబడిన దేవుని సంఘం పాపము చేయనంత మట్టుకు, అంతవరకు కూడా అది దాని శక్తిని అది పోగొట్టుకుంది. అది ఆయన జకరియా 13:1 ఎవరైనా ఒక్కసారి చదవగలరా? ఆఖరికి అది చూసుకుని మనం ఇద్దాం. జకరియా 13:1. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఓకే. మన పాపము పరిహరించబడుటకు ఎరుష ఒక ఊట ఒకటి తీయబడు, అది బేస్ చేసుకుని ఆయన ఆ పాట రాశారు. సో ఎంత చక్కటి మీనింగ్ అంటే, ఆయన మన విమోచింపబడిన సంఘము రక్షించబడు వరకు, పాపము చేయకుండా ఉండు అంత వరకు కూడా అది శక్తివంతమైనది. కాబట్టి మన అనుదిన జీవితంలో అది మనల్ని రక్షించటానికి, మనల్ని విడిపించడానికి మనకి అది శక్తివంతమైనది. కాబట్టి ఆ దేవుని దగ్గరికి, ఆ ఫౌంటైన్ దగ్గరికి, ఆ ఊడ దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కనికరించి చూపించి మనకు ఆ శక్తిని, ఆ బలాన్ని
ఇస్తాడు. ఆ పాత పులిని పిండి మన జీవితంలో ఏముందో దేవుని దగ్గరికి తీసుకెళ్ళి అడుగుదాం. ప్రభా ఏది ఉందో చూపించు. కృప కలిగిన దేవుడండి ఆయన. ప్రేమ కలిగిన దేవుడు. మన అవసరతలు ఆయనకు తెలుసు. మనం అడిగినప్పుడు దాన్ని తప్పకుండా ఆయన చూపిస్తారు. ఆ నిష్కాపట్యము, సత్యము అనే దాన్ని మనం కలిగాం. దేవుడు మనకు ఆ కృపను దయచేయను. పరిశుద్ధం ప్రార్థన చేసుకుందామా. మన హృదయంలో ఉన్నటువంటి ఆ పులిసినది ఏముందో మరి ఇప్పుడు విన్నాం కదా. పులిసింది మనకి ఇష్టం లేదు. పెరుగు కూడా కొంచెం పులిస్తే పుల్లగా ఉంది అంటాం. మన హృదయంలో ఎన్ని పులిసినటువంటి పాపాలు అట్లాగే ఉండిపోయినాయి. అది తీసేసుకోమని దేవుడు చెప్తున్నాడు. అది తీసేసుకోవడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంలో నన్ను కడుగు ప్రభువా. పులిసిన పిండిని ఎట్లా తీసేసుకోవాలి? పులిసింది ఎట్లా తీసేసుకోవాలా ఏమా? మరి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మనము పశ్చాత్తాపడి, ప్రభువా ఈ పులిసిన పిండి, పాత జీవితము, నేను రక్షణ పొందానన్నాను కానీ ఆ పాత అన్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయి. పాత తలంపులు, చెడు తలంపులు, పాతవి జరిగిపోయినటువంటివి అన్నీ కూడా మరలా నా కళ్ళ ముందుకు వస్తున్నాయి ప్రభువా. నన్ను ఇంకా ఇంకా అపవిత్రురాలుగా చేస్తున్నాయి. వదల్లేకుండా ఉన్నాను. ఎంతమంది ఒప్పుకుంటారు గాని మళ్ళీ తిరిగి అదే తప్పులు చేస్తారు. అది యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు మనతో మాట్లాడింది ఏంటి? మన కొరకు నిర్దోషమైనటువంటి ఆ గొర్రె పిల్ల యేసయ్య. ఏ పాపం కూడా లేదు ఆయనలో. ఆయన మన కోసము బలి అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్తే మాత్రమే మన యొక్క పులిసిన పిండిని, పులిసినటువంటి ఆ యొక్క అసహ్యకరమైనటువంటి ఆ స్వభావాన్ని యేసయ్య మనలో నుండి తీసివేస్తాడు. మనము యేసయ్య మన హృదయంలో లేనప్పుడు మనం ఎంతో ఘోరమైనటువంటి పనులు చేసి ఉంటాము. కానీ అది కూడా యేసయ్య అంటున్నాడు, ఏదైనా సరే నాకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు ఒప్పుకో, నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టు. నేను నిన్ను పరిశుద్ధురాలుగా చేసి నూతనమైనటువంటి దానిగా నిన్ను చేస్తాను. దేవుడు చెప్తున్నాడమ్మా. మరి మనము ఒప్పుకుంటామా? వదిలేయడానికి ఒప్పుకుంటామా? అయ్యో లోకాన్ని ఎట్లా వదిలేయాలా, అయ్యో ఇవన్నీ వదిలేయాలా. లోతు భార్య అట్లాగే, అయ్యో నా బంగారము, అయ్యో నా బట్టలు, అయ్యో నా వస్తువులు అన్ని ఏంటి, దూతలు వచ్చి నన్ను పట్టుకొని వెళ్ళిపోతున్నాయి, అవన్నిటిని నేను ఎట్లా వదలాలని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. వద్దు అన్నది చేసింది. అంతే. పిల్లలకి గాని భర్తకు గాని ఆశీర్వాదకరమైన దానిగా లేకుండా ఒక శిల్పం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. తల్లి, మరి నువ్వు ఎట్లా ఉంటున్నావు? వెనక్కి తిరిగి చూస్తున్నావా? ఉప్పు స్తంభం అయిపోయావా? మనము యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య మనల్ని క్షమించే దేవుడు. ఈ లోకంలో మనల్ని ఎవ్వరు క్షమించలేరమ్మా. కానీ యేసయ్య అంటున్నాడు, నిన్ను క్షమించడమే కాదు, అట్లాంటి పనులు మరొకసారి చేయనీయకుండా నిన్ను నేను పరిశుద్ధపరుస్తాను. దాన్ని నువ్వు మెయింటైన్ చేసుకోవాలా. మరలా తిరిగి బురదలో కాలు వేయకూడదు. అది మనకి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకుందాం. తర్వాత తనూజ 2 నిమిషాలు మాట్లాడతానన్నది. ఎందుకంటే క్యాథరిన్ అక్కకి టైం ఉండదు. ఆఫీస్లో నుండి తను వాక్యం మనకు అందించిందంటే మరి మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదమ్మా. దేవుని బిడ్డలు ప్రయాసపడుతున్నారు. సాధ్యమైనంత వరకు వాళ్ళు మరి వాక్యం అందించడానికి ప్రయత్నించేటప్పుడు
ఊరికే వినేసి వినుట మాత్రం వింటారు కానీ దాన్ని అనుసరించరు అన్న పద్ధతిలో మనము ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, ఎంత గొప్ప దేవుడవు ప్రభా. నా దయగల తండ్రి, మా కొరకు ఒక పశువుగా ప్రభా మా కొరకు బలైపోయినటువంటి యేసయ్య, నిర్దోషమైన రక్తాన్ని చిందించినటువంటి యేసయ్య, ఈ లోకంలో ఎవరు మా పాపాలని క్షమించగలరు? ఎవరు తీసివేయగలరు? మీరైతే ఉచితముగా మా కొరకు మేము ఆ యొక్క సిలువలో మరణించాల మా పాపాలని బట్టి. కానీ మమ్మల్ని ప్రభా తొలగించి మీరు ఆ స్థానంలో శిక్షను పొందారు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభా. నా దయగల తండ్రి, మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డ మీరు చేసిన త్యాగాన్ని గుర్తెరిగి, సమయం ఉండగానే, తలుపులు తెరిచి ఉండగానే దాంట్లోకి ప్రవేశించడానికి, తలుపులు మూసివేయబడితే మనం ఎంత కొట్టినా గాని నువ్వెవరువో నాకు తెలీదు వెళ్ళిపో అని మీరు చెప్పకుండానట్లుగా మేము ఇప్పుడే త్వరపడ్డానికి సహాయం చేయమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.